నమస్కారం ఎస్సీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రావణి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. శనివారం హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి దంపతులు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుండి రెడ్డు మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహం చేరుకున్న ముఖ్యమంత్రికి టీటీడీ చైర్మన్, ఈవో, జేఈఓలు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి రాత్రి జరిగిన చిన్నశేష వాహన సేవలో పాల్గొన్నారు. ఉదయం శ్రీవారిని దర్శించుకొని తిరుగు ప్రయాణం కానున్నారు. కుటుంబ సభ్యులతో వస్తున్న శ్రీవారి సేవకులకు అలిపిరి వరకే బంధాలు ఉండాలని, తిరుమలకు చేరుకున్నాక అందరూ భగవంతుడి ఆత్మబంధువులుగా మారిపోయి భక్తులకు సేవలు అందించాలని తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ ప్రసంగిస్తూ బ్రహ్మోత్సవాల వాహన సేవలు, ఇతర విశేషాల ప్రసారం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులకు అందించి స్వామివారి వైభవాన్ని వ్యాప్తి చేయాలని కోరారు. పత్రికలు, ప్రసార మాధ్యమాల ప్రతినిధులు వార్తల సేకరణ సమయంలో భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా వహించాలన్నారు. మీడియా ప్రతినిధులు నిరంతరం స్వామివారి క్షేత్రంలోనే ఉండి విధులను నిర్వహించడం వారి అదృష్టం అన్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు వాహన సేవలను తిలకించాలని కోరారు. శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని రాంబగీచ అతిథి గృహం 2లో ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు, తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ ఎంజీ గోపాల్తో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలో శ్రీవారి సేవకులు భక్తులందరినీ తమ కుటుంబ సభ్యులుగా భావించాలన్నారు. తిరుమల కొండలలో నిలువైన రాళ్లు రప్పలకు, చెట్లు పుట్టలకు కూడా ఎంతో పవిత్రత ఉన్నదని, అలాంటి స్వామివారి సన్నిధిలో సేవ చేసే అవకాశం రావడం కోటి జన్మల పుణ్యఫలమని అన్నారు. కుటుంబ పాలన, పిల్లల పెంపకం లాంటి కష్టమైన పనులు చేసే మహిళలకు ఇక్కడ క్యూ లైన్ లో భక్తులను క్రమబద్ధీకరించడం చాలా తేలికన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ ఎంజీ గోపాల్ ప్రసంగిస్తూ భగవంతుని సేవ, భాగవంతుల సేవ, భక్తుల సేవ చేస్తే ఎంతో పుణ్యమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు సమానంగా శ్రీవారి సేవకులు సేవలందిస్తున్నట్లు కొనియాడారు. తిరుమలలో సేవా కాలాన్ని ఒక దీక్షగా భావిస్తే ఎలాంటి అపవాదులు వచ్చే అవకాశం ఉండదని సూచించారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థ సేవలందిస్తున్న సేవకులకు శ్రీవారి ఆశీర్వాదం తప్పక ఉంటుందన్నారు. ఈసారి బ్రహ్మోత్సవాలలో 1200 మంది సుశిక్షితులైన స్కౌట్స్ అండ్ గైడ్స్ భక్తులకు సేవలందిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల జేఈఓ శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు వెల్లడించారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మొత్తం స్కౌట్స్ అండ్ గైడ్స్ లో 800 మంది తిరుమల తిరుపతి దేవస్థాన విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు ఉండడం విశేషమన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భక్తులకు సేవలందించే అవకాశం రావడం విద్యార్థుల అదృష్టం అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వీరందరూ అన్నదానం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయం, అఖిలాండం తదితర చోట్ల సేవలందించనున్నట్లు తెలిపారు. వీరికి 3 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చి మెరుగ్గా తయారు చేసినట్లుగా చెప్పారు. తొలిసారిగా ప్రత్యేక డ్రెస్ కోడ్ లో స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవా విధులకు హాజరు కావాలన్నట్లు వివరించారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో పలు ప్రారంభోత్సవాలు టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎంజీ గోపాల్ ప్రారంభించారు. టీటీడీ పుస్తక ప్రదర్శనశాలను ప్రారంభించిన అనంతరం శ్రీవారి సేవకులకు సందేశం ఇచ్చారు. పిఎస్సి 4లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ సెంటర్ను ప్రారంభించారు. తిరుమలలో ఏదైనా విధ్వంసక చర్యలు జరిగితే ఏ విధంగా ఎదుర్కోవాలో శిక్షణ పొందిన సిబ్బంది ప్రదర్శనలు ప్రారంభించారు. బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఫోటో ఎగ్జిబిషన్ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫలపుష్ప ప్రదర్శనను ప్రారంభించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తిరుపతి నగరంలోని ఉద్యమకారులను ముందస్తుగా ఎంఆర్పల్లె పోలీసులు అరెస్టు చేశారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి శనివారం పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆయన పర్యటనను సమైక్యవాదులు తిరుపతిలో అడ్డుకుంటారన్న ముందస్తు సమాచారంతో ఎంఆర్పల్లె పోలీసులు సుమారు 200 మంది సమైక్యవాదులను అరెస్టు చేశారు. సాయంత్రం 3 గంటలకు సొంత పూచీకర్తలపై విడుదల చేశారు. విడుదలైన సమైక్యవాదులందరూ అక్కడి నుంచి ర్యాలీగా వచ్చి తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉద్యమ నాయకులు మబ్బు చెంగారెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం ఇంత ఉధృతంగా సాగుతున్నదంటే అందుకు
ఉద్యోగస్తులే కారణమని కొనియాడారు. 2 నెలలుగా ఉద్యోగస్తులకు జీతాలు అందక వారి కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వంతు సాయంగా 1,00,000 రూపాయలను ఆర్టీసీ ఉద్యోగుల చిరుకానుకగా అందిస్తున్నామని ప్రకటించారు. నేను 45 సంవత్సరాలైంది నేను పుట్టి పెరిగి ఈ తిరుపతిలో ఇప్పటి వరకు అలిపిరిలో టెంట్ వేసిన మగోడే లేండి. మనము ఈరోజు అలిపిరిలో టెంట్ వేసి అడ్డుకున్నామంటే దానికి ప్రధానంగా మనకు సహకరించిన టీడీ ఎంప్లాయీస్ వాళ్ళ సహచర్యం ఖచ్చితంగా కూడా. ఈ కార్యక్రమంలో తిరుపతి ఉద్యోగ జేఏసీ నాయకులు పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు విభజనకు అనుకూలంగా దీక్ష చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి విభజనను వ్యతిరేకిస్తూ దీక్ష చేస్తున్నారని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణ నోట్కు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 48 గంటల బంద్కు పిలుపునిచ్చింది. అందులో భాగంగా శనివారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుగు తల్లి కూడలిలో మానవహారంగా నిలబడి కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి రోడ్డుపై క్యారమ్స్ ఆడుతూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు సోనియా గాంధీతో కుమ్మక్కై రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారని ఆరోపించారు. ఇప్పుడు ముసిరి కన్నీరు కారుస్తూ సమన్వయం చేయాలంటూ కొత్త నాటకానికి తెరతీస్తూ కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. సమైక్యాంధ్ర సాధించేంత వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. టిగోరి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు వల్ల తెలంగాణ ఇచ్చారని, తెలంగాణలోని టీడీపీ నాయకులు చంద్రబాబుకు సన్మానించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. సీమాంధ్ర ద్రోహిగా చంద్రబాబు చరిత్రలో మిగిలిపోతారని హెచ్చరించారు. విజయనగరంలో నిన్న ఉవ్వెత్తున ఉద్యమం లేచి యువకులంతా ఆయన ఇంటి పైన, ఆయన ఆస్తుల పైన ధ్వంసం కూడా చేయడం జరిగింది. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బెత్తా సత్యనారాయణ ఆయనే ముందు ఈ యొక్క రాష్ట్రాన్ని 2 ముక్కలు చేయాలని చెప్పేసి చెప్పడం వలన కూడా జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. విద్యార్థులందరూ అదేవిధంగా ఇక్కడ మా నాయకుడు జైల్లో ఉండే భరోసా ఇవ్వడం జరిగింది. 22 మంది సమైక్యాంధ్ర కోసం గత 40 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్న తమ శిబిరంపై దాడి చేసి ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయడంలో పోలీసులు జాప్యం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో ఆరోపించారు. పోలీసులు ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు శనివారం నల్ల రిబ్బన్లు కట్టుకొని మౌన దీక్షకు దిగారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్సీ మునికృష్ణ మాట్లాడుతూ పోలీసులకు ఫిర్యాదు చేసి 24 గంటలు గడుస్తున్నప్పటికీ స్పందించకపోవడం దారుణమన్నారు. వెంటనే దుండగులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే తాము భౌతిక దాడులకు దిగవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. పార్టీ నాయకులు మస్తాన్ నాయుడు మాట్లాడుతూ పంచముఖ ఆంజనేయ స్వామి సాక్షిగా ప్రజాస్వామ్యబద్ధంగా గాంధేయ మార్గంలో నిరసనలు తెలుపుతున్న తమ పార్టీ శిబిరాలపై దాడి చేయడం దారుణమన్నారు. పోలీసులు ట్రాఫిక్ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఇక్కడ ఉన్నాయని, అధికారులు సీసీ కెమెరాలు పరిశీలిస్తే దాడి ఎవరు చేశారనే విషయం తెలుస్తుందని చెప్పారు. వెంటనే పోలీసులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. అధికారులందరూ కూడా ఎవరు సిన్సియేషన్ తెలిసినా కూడా వాళ్ళెవరిని కూడా అరెస్ట్ చేయకపోవడం చాలా చోషకరమైన చర్య. దానికి నిరసనగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మూతికి నల్లగుడ్డలు కట్టుకొని నిరసన తెలియజేస్తున్నాం. ఈరోజు వాళ్ళని కానీ ఈ టెంట్లో ఫ్లెక్సీలను చించిన వాళ్ళని కానీ అరెస్ట్ చేయకపోతే రేపటి నుంచి తీవ్ర పరిమాణాలతో వినూత్న రీతులతో చర్యలు తీసుకుంటాం. వాళ్ళ మీద అమర నిరాహార దీక్ష చేస్తూ ఉంటే, శాంతి స్వభావంతో ఉంటే, మొన్న తెలంగాణ నోటు వచ్చిన రోజు బంద్ అవకాశంగా తీసుకుని కొంతమంది జేఏసీలో తీవ్రవాదులు ఇదే ఒక పార్టీల మీద నెపం నెట్టాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు దించడం చాలా దారుణ విషయం. దానికి కారణంగా ఎస్పీ గారికి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతం నుంచి పోయి విన్నపం ఇస్తే ఇంతవరకు ఆ యొక్క తీవ్రవాద, అవకాశవాద, అరాచక శక్తుల్ని అరెస్ట్ చేయకపోవడం చాలా దారుణ విషయం. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని లేదా శాంతి. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దంపూరి భాస్కర్, బుల్లెట్ రమణ, శ్రీనివాసులు, శ్రీధర్ వర్మ, కొటాల రవి, విజయలక్ష్మి, కుమారమ్మ, సుజాత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పల్లెపల్లెకు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని విస్తరించి సమైక్యాంధ్ర సాధన కోసం కృషి చేస్తామని మున్సిపల్ మాజీ చైర్మన్ శంకర్ రెడ్డి అన్నారు.
విభజనకు నిరసనగా తిరుపతిలో జరుగుతున్న బంద్ను విజయవంతం చేయడానికి మాజీ మున్సిపల్ చైర్మన్ శంకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ విజయ్ కుమార్ తదితరులు నగరంలో తిరుగుతూ షాపులను మూయించారు. ఈ సందర్భంగా శంకర్ రెడ్డి మాట్లాడుతూ ఇల్లు అలకగానే పండగ కాదని, తీర్మానించినంత సులభంగా రాష్ట్రాన్ని విడదీయలేరని చెప్పారు. పల్లె పల్లెకు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని విస్తరించి ఉద్యమాన్ని మరింతగా ఉధృతం చేస్తామని చెప్పారు. నాయకులు సైతం పార్టీలను విడనాడి రాష్ట్ర సమైక్యత కోసం ఒకటిగా పోరాడినప్పుడే ప్రభావం ఉంటుందన్నారు. సమైక్యాంధ్ర సాధించే వరకు తాము అలుపెరగని పోరాటం చేస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరిని వార్డు తరపున, అదేవిధంగా ప్రతి ఇంటి తరపున, అదేవిధంగా ఊర్లో అయితే ఊర్లో ప్రతి ఇంటికి ఒకరు చొప్పున వీధుల్లోకి రావాలని, ఇది ఇంకా ముమ్మరంగా తీసుకెళ్లేదానికి అన్ని పార్టీలు కూడా ముందుకు రావాలని మేము ముందు నుంచి కూడా చెప్తున్నాం. అన్ని పార్టీలు ఒకరినొకరు విమర్శించకుండా తెలంగాణలో అన్ని పార్టీలు ఏకమై తెలంగాణ సాధించేదానికి ఎట్లా ప్రయత్నిస్తున్నారు, అదేవిధంగా ఆంధ్రాలో వీళ్ళెవరు కూడా ఒకరి మీద ఒకరు విమర్శించకుండా చంద్రబాబు, జగన్ బాబులు పోటీ దీక్షలు మాని ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే సమైక్యాంధ్ర కోసం కృషి చేయాలని కాంగ్రెస్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి హితవు పలికారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్రకు జై కొడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని సిడబ్ల్యూసీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. సీమాంధ్రలోని 5 కోట్ల మంది ముఖ్యమంత్రి వెంట ఉంటారని చెప్పారు. చిత్తూరు జిల్లాలోని అభివృద్ధి పనుల కోసం 450 కోట్లు మంజూరు చేశారని వివరించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుని దీక్ష చేయాలని సూచించారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి ధైర్యం ఉంటే ఢిల్లీ వెళ్లి సోనియా ఇంటి ముందు దీక్ష చేయాలన్నారు. వీరిద్దరూ కేవలం ఓట్లు, సీట్ల కోసమే ప్రజలను మభ్యపెడుతూ దీక్షలు చేస్తున్నారని వివరించారు. కేంద్ర మంత్రులు ఉత్తత్తి రాజీనామాలు మాని ప్రధానిని కలిసి రాజీనామాలు సమర్పించి ఉద్యమంలోకి వస్తేనే ప్రజలు వారిని నమ్ముతారని హెచ్చరించారు. రాష్ట్రం విడిపోతే తాము పార్టీ సైతం వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఈరోజు సీమాంధ్ర ప్రాంతంలోని 5 కోట్ల మంది జనానికి నేనున్నాను అంటూ మనోధైర్యాన్ని ఇస్తూ ఇంకా సమయం ఉంది, ఖచ్చితంగా సమైక్యాంధ్ర సాధించేంత వరకు పోరాటం చేస్తామని చెప్పని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు గత 126 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో ఈ రోజుటి వరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని, సిడబ్ల్యూసీ నిర్ణయాన్ని ధిక్కరించిన వ్యక్తి ఒక్క కిరణ్ కుమార్ రెడ్డి తప్ప ఏ వ్యక్తి లేదు కాంగ్రెస్ చరిత్రలోనని చెప్పని ఈరోజు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెప్పని ఒంటరి పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఈరోజు సీమాంధ్ర ప్రాంతంలోని 5 కోట్ల మందితో పాటు సమైక్యవాదులంతా కూడా అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర జేఏసీ ముసుగులో ఎస్వి యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీకాంత్ రెడ్డి వసూళ్లకు పాల్పడుతున్నారని తిరుపతి తెలుగు యువత నాయకులు రజనీకాంత్ నాయుడు ఆరోపించారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగు యువత నాయకులు రజనీకాంత్ నాయుడు మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభం నుంచి తెలుగు యువత కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. తిరుపతి జేఏసీ చైర్మన్ గా చెప్పుకుంటున్న ప్రొఫెసర్ శ్రీకాంత్ రెడ్డి కొందరికి తొత్తుగా వ్యవహరిస్తూ టీడీపీ దీక్ష శిబిరాన్ని ధ్వంసం చేసి టీడీపీ నాయకుల ఫ్లెక్సీలను తొలగించడం హేయమైన చర్య అని దయ్యబట్టారు. తాము కూడా సమైక్యాంధ్ర కోసమే దీక్షలు చేస్తున్నామని, అలాంటప్పుడు తమ శిబిరాన్ని మాత్రమే ఎలా ధ్వంసం చేస్తారని ప్రశ్నించారు. ఉద్యమం పేరుతో వసూళ్లకు పాల్పడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ విధ్వంసంలో కూడా విద్యార్థుల్ని ప్రలోభాలకి గురి చేసి వాళ్ళని ఏదో ఒక మంచి మాటలు, మాయ మాటలు చెప్పి ఒక రాజకీయ పార్టీ వాళ్ళని అలజడులు సృష్టించేదానికి కూడా వాడుకుంటామనేది కూడా ఒక స్పష్టమైన సమాచారం కూడా మా దగ్గర ఉంది. ఇవన్నీ కూడా చూస్తామంటే కేవలము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే వీళ్ళని అందరూ కూడా ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయండి శిబిరాలన్నీ కూడా తొలగి సమైక్యవాదుల అరెస్టుకు నిరసనగా శ్రీ వెంకటేశ్వర వర్సిటీ విద్యార్థులు మానవహారం చేపట్టారు. చంద్రగిరి రహదారిని దిగ్బంధించి వాహన రాకపోకలను అడ్డుకొని మంటలు వేశారు. శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న సమైక్యవాదుల అరెస్టులకు నిరసనగా శ్రీ వెంకటేశ్వర వర్సిటీలోని విద్యార్థి లోకం కదం తొక్కింది. చంద్రగిరి తిరుపతి రహదారిని దిగ్బంధించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. రోడ్డుకి ఇరువైపులా మంటలు వేసి నిరసన జ్వాలలను తెలిపారు. సమైక్యవాదులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
మానవహారం నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ పోలీసుల అక్రమ అరెస్టులను ప్రతి ఒక్కరూ ఖండించాలని డిమాండ్ చేశారు. వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు. సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని మైనారిటీలో పడేయాలని డిమాండ్ చేశారు. తెలుగు జాతిని నిట్టన చీల్చి మన యొక్క తెలుగు జాతి మీద వైర్యాన్ని సృష్టించినటువంటి దీన్ని నిరసించాల్సిందిగా మరి ప్రజలందరినీ కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మరి ఈ సమైక్యాంధ్రలో బగ్గుమంటుంది. దాదాపు 60 సంవత్సరాలుగా విద్యార్థులు, ఉద్యోగులు మరి ఉపాధికి దూరమై జీతాలు లేకుండా పస్తులుండి ఇవి ఇలాంటి దుర్భిక్షంగా బతుకుతూ ఉన్నా కూడా మరి అలాంటి నాయకులు మరి ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోకుండా వాళ్ళు రాజీనామా చేయకుండా వెనకాడుతూ ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెరటాసి మాసం 3వ శనివారాన్ని పురస్కరించుకొని అలిపిరి పాదాల మండపంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీనివాసుని ప్రీతికరమైన రోజు శనివారం. ప్రతి శనివారం అటు తిరుమలలోనూ ఇటు అలిపిరి పాదాల మండపంలోనూ ప్రత్యేక పూజలు జరుగుతాయి. పెరటాసి మాసంలో ప్రతి శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అందులో భాగంగా 3వ శనివారాన్ని పురస్కరించుకొని మహిళలు అలిపిరి పాదాల మండపం వద్ద బియ్యపు పిండితో శంకు చక్రాలను, శ్రీవారి నామాలు వేసి వాటిపై నేతి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి పాదాలను దర్శించడానికి స్థానికులు అధిక సంఖ్యలో పాదాల మండపం వరకు చేరుకున్నారు. ఉగ్రవాదుల ముప్పు నుండి కలియుగ దైవమైన శ్రీనివాసుడు కాపాడాడని, అందుకే పోలీసులు స్పందించి ఉగ్రవాదులను అరెస్టు చేయడం జరిగిందని బీజేపీ నాయకులు జల్లి మధుసూదన్ పేర్కొన్నారు. తిరుపతికి అత్యంత సమీపంలో పుత్తూరు నగరంలో ఉగ్రవాదులు నివాసం ఏర్పరచుకొని సంఘ విద్రోహ చర్యలకు పాల్పడేందుకు ప్రయత్నించగా పోలీసులు కనుగొనడంతో శనివారం ఆపరేషన్ నిర్వహించి వారు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై స్పందించిన బీజేపీ నాయకులు అలిపిరి పాదాల మండపం వద్ద 101 కొబ్బరికాయలు కొట్టి శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోవింద శ్రీనివాస గోవింద అంటూ వెంకన్న నామస్మరణలు చేస్తూ శ్రీమన్నారాయణ్ని స్తరించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జల్లి మధుసూదన్ మాట్లాడుతూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి తిరుమలలో ఉగ్రవాద ముప్పు ఉందని బీజేపీ, ఆర్ఎస్ఎస్ చెబుతున్నా ప్రభుత్వం స్పందించలేదన్నారు. తిరుపతికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుత్తూరును కేంద్రంగా చేసుకున్న ఉగ్రవాదులు తిరుమలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలలో బాంబును పెట్టడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. ఈ రోజు శ్రీమన్నారాయణుడు కన్ను తెరిచి పోలీసుల రూపంలో ఉగ్రవాదులను పట్టుకున్నారని ఆయన చెప్పారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు చంద్రారెడ్డి మాట్లాడుతూ పెరటాసి నెల 3వ శనివారానికి ప్రత్యేకత ఉన్నదని, 3వ శనివారం రోజునే శ్రీనివాసుడు ఉగ్రవాదులను పట్టుకొని సమస్త ప్రజలకు మేలు చేశారని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే అర్చకులు సైతం ఉగ్రవాదులతో చేతులు కలపడం దారుణమన్నారు. ఈ ఉగ్రవాదుల అంతం కోసం, దేశాన్ని కాపాడడం కోసం ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి కలకాలం ఇలాగే భారతదేశాన్ని కాపాడాలని కోరుకుంటూ ఈరోజు బీజేపీ కార్యకర్తల సమక్షంలో మేము వెంకటేశ్వర స్వామికి మొక్కు తీర్చుకుంటున్నాం. ఎందుకంటే గత పోయిన నెలలో తమిళనాడుకి చెందిన బీజేపీ కార్యకర్త అయిన రాష్ట్ర కార్యదర్శి రమేష్ని హత్య చేయడం జరిగింది. అదే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న అగ్రనాయకులు, జాతీయ నాయకులు అద్వానీ గారి మీద కూడా రెక్కి జరగడం జరిగింది ఈ ఉగ్రవాదులు. అలాగే అందరూ వీళ్ళ టార్గెట్ అంతా హిందూ దేవాలయం. నిన్న దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తమిళనాడు పోలీసు, ఏపీ స్టేట్ పోలీసు కలిసి రెక్కీ జరిపి ఆపరేషన్ చేసి ఆపరేషన్ సక్సెస్ చేశారు. ఆపరేషన్లో 4 ఉగ్రవాదుల్ని సజీవంగా పట్టుకున్నారు. దీనికి పోలీసు యంత్రాంగానికి ఎంతో పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యమైన విషయాన్ని 3వ శనివారము ఈ జిల్లాలో చాలా ప్రాముఖ్యమైన దినం. ఈ దినమున వెంకటేశ్వర స్వామి నిజంగా కళ్ళు తెరిచి ఉగ్రవాదులు పట్టించే విషయంలో పోలీసు వ్యవస్థని సహాయం చేసి వాళ్ళు పట్టిన దాని వల్లనే మనం దేశం. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ నోట్ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఏపీ ఎన్జీఓల 2 రోజుల బంద్ పిలుపులో భాగంగా 2వ రోజు తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో గుర్తు తెలియని వ్యక్తులు 2 వాహనాలను నిప్పంటించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సమైక్యాంధ్ర కోసం విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు ప్రతిరోజు పెద్ద ఎత్తున ఆందోళనలు, రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఏపీ ఎన్జీఓలు 2 రోజుల బంద్లో భాగంగా శనివారం ఇంజనీరింగ్ కళాశాల ఆవరణంలో ఉన్న AP032121 నెంబర్ గల జిప్సీ, AP03 V1780 నెంబర్ గల మినీ ట్రక్కులను గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. విషయం తెలుసుకున్న వెస్ట్ డీఎస్పీ ఎస్కే బాబు, సిఐలు నాగసుబ్బన్న, నాగభూషణంలు సంఘటనా స్థలానికి వెళ్లి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది రమణయ్య, జగన్నాథం ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను అదుపులో చేశారు. ఈ సంఘటనలో జిప్సీ వాహనం పూర్తిగా కాలిపోయింది. మినీ ట్రక్ మొత్తం పాక్షికంగా కాలింది. దీనిపై వర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కానుంది. తిరుపతి
తిరుపతి చిన్న బజార్ వీధిలో పలు వర్తక సంఘాల ఆధ్వర్యంలో శ్రీవారి భక్తులకు అన్నదానం చేసి తమ ఉదారతను చాటుకున్నారు. పెరటాసి నెలలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో రావడం ఆనవాయితీ. అయితే ఇక్కడ సమైక్య సెగలు ఎగిసిపడుతున్నందున తిరుపతిలో సంపూర్ణ బంద్ నెలకొంది. హోటళ్లు లేకపోవడంతో శ్రీవారి భక్తులకు అన్న ప్రసాదాలు దొరకడం కష్టతరమైంది. ఈ విషయాన్ని గ్రహించిన తిరుపతి బులియన్ మర్చెంట్స్, ఫాన్ బ్రోకర్స్, వస్త్ర వ్యాపారస్తుల సంఘం సంయుక్తంగా చిన్న బజార్ వీధిలో ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం 8 గంటల నుంచి టిఫన్, మధ్యాహ్నం పెరుగన్నం, సాంబార్ అన్నం, మజ్జిగలను పంపిణీ చేస్తూ భక్తులను ఆదుకుంటుంది. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ పెరటాసి నెల 3వ శనివారం రోజున శ్రీవారి దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, అయితే బంద్ సందర్భంగా హోటల్స్ లేకపోవడం తాము అన్నదానం చేయడం జరిగిందని చెప్పారు. మన బజార్ వీధిలో చిన్న బజార్ వీధిలో బంగారు అసోసియేషన్ మరియు పాన్ బ్రోకర్ అసోసియేషన్ అన్ని అసోసియేషన్ కలిపి ఈరోజు అన్నదాన కార్యక్రమం కానివ్వండి, 3వ శనివారం పురస్కరించుకొని తిరుమల భక్తులకు అందరికీ సేవ చేయడం భాగ్యంతో మా బజార్ వీధిలో అందరూ చిన్న బజార్ వీధిలో ఉన్నటువంటి షాపుల అందరూ ఆధ్వర్యంలో, ఇది బాగా జ్యువెలరీ షాప్ ఆధ్వర్యంలో మేము అందరూ కలిసి ఐకమత్యంగా భక్తులకి సేవ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో బులియన్ మర్చెంట్స్, వస్త్ర వ్యాపారస్తుల సంఘం, కుదువ వ్యాపారస్తుల సంఘం నాయకులు పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. శనివారం సుమారు 39,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే 2వ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 20 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనార్థం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతున్నది. బులియన్ మార్కెట్. తిరుపతి బులియన్, గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు సోమవారం లోకల్ బులియన్ మార్కెట్ లో బంగార వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,747 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 29,380 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 51 రూపాయల 40 పైసలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.